ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా 'దురంధర్ ద రివెంజ్' గురించి. ఈ మూవీ ఒక పక్కా యాక్షన్ రివెంజ్ డ్రామా. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా నిజంగా ఆ హైప్‌కి సరిపోయిందా? కథ ఎలా ఉంది? యాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం. స్టోరీ: ఈ సినిమా ప్రధానంగా రివెంజ్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. హీరో జీవితంలో జరిగిన ఒక పెద్ద అన్యాయం కారణంగా అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే సమస్యలు, విలన్స్తో జరిగే పోరాటాలు, అలాగే అతని ఎమోషన్స్ చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా మొదటి భాగంలో హీరో బ్యాక్ స్టోరీ చూపిస్తారు. ఆ తర్వాత కథ ధీరేగా రివెంజ్ మోడ్లోకి వెళ్తుంది. క్లైమాక్స్లో భారీ యాక్షన్ సీక్వెన్స్తో ముగుస్తుంది. పెర్ఫార్మెన్సెస్: ఈ సినిమాలో హీరో పెర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషనల్ సీన్స్లో కూడా మంచి నటన కనిపిస్తుంది. విలన్ పాత్ర కూడా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. హీరో విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ మరియు టెక్నికల్ ఆస్పెక్ట్స్: ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా స్టైలిష్గా తీశారు. ఫైట్స్, చేజ్ సీన్స్ ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మంచి ఎలివేషన్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఎడిటింగ్ కొంచెం టైట్గా ఉంటే ఇంకా బాగుండేదనే ఫీలింగ్ కొన్ని చోట్ల వస్తుంది. హైలైట్స్: పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, హీరో స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ ఫైట్. డ్రాబ్యాక్స్: స్టోరీ చాలా కొత్తగా అనిపించకపోవచ్చు. కొన్ని సీన్స్ కొంచెం లెంగ్తీగా అనిపించవచ్చు. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి 'దురంధర్ ద రివెంజ్' ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చే అవకాశం ఉంది. మీకు ఈ రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.